నమస్కారం. ఈ మధ్య ఒక హెడ్లైన్ బాగా వైరల్ అవుతోంది కదా, భారత రూపాయి విలువ గురించి. డాలర్తో పోలిస్తే మన రూపాయి ఏకంగా 95కు పడిపోవచ్చు అని ఒక అంచనా వచ్చింది. ఇంతకీ ఏంటి సంగతి? దీని వెనుకున్న కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. మనం ఇప్పుడు చూడబోయేది ఈ వార్తా కథనం గురించే. ఈ హెడ్లైన్ అంటే రూపాయి అట్ 95 అనే ఈ నంబర్ చూడగానే కొంచెం ఆందోళనగా అనిపించొచ్చు. కానీ కంగారు పడొద్దు. దీని వెనక ఉన్న పూర్తి కథేంటో మనం కలిసి స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఓకే, ముందుగా అసలు ఈ వార్త ఏంటి, దీని బేసిక్ మీనింగ్ ఏంటో చూద్దాం. మనం రూపాయి ఎట్ 95 అని వింటున్నాం కదా, ఇంతకీ దీని అసలు అర్థమేంటి? ఇది ఊరికే ఒక నంబర్ మాత్రమే కాదు. దీని వెనకాల మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చాలా పెద్ద కథే ఉంది. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక అమెరికన్ డాలర్ మనం కొనాలంటే మన దగ్గరున్న ఎన్ని రూపాయలు ఇవ్వాలి అనేదే ఈ మార్పిడి రేటు. అంటే ఈ నంబర్ పెరిగే కొద్దీ మన రూపాయి విలువ తగ్గుతోందని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక డాలర్కి 85 రూపాయల నుండి 95 రూపాయలకి మారింది అంటే అదే డాలర్ని కొనడానికి మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి. దాని అర్థం మన కరెన్సీ వాల్యూ తగ్గిపోయిందని, వీక్ అయిపోయిందని క్లియర్గా తెలుస్తోంది. సరే, రూపాయి విలువ ఎందుకిలా బలహీనపడుతుంది? అసలీ కరెన్సీ అంచనా వెనక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. రూపాయి విలువ తగ్గడానికి ఒకటే కారణమని చెప్పలేం. చాలా విషయాలు దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి, ఫారెన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి వాళ్ల డబ్బుని వెనక్కి తీసేసుకుంటున్నారు. అలాగే మన దేశానికి చాలా అవసరమైన ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దానివల్ల మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా వాణిజ్య లోటు పెరిగిపోయి రూపాయి మీద ప్రెషర్ పడుతోంది. వీటన్నింటికీ తోడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ చాలా స్ట్రాంగ్గా ఉండటం కూడా మరో ముఖ్యమైన కారణమన్నమాట. ఒకసారి రూపాయి ప్రయాణాన్ని చూస్తే ఒకప్పుడు డాలర్కి సుమారు 49 రూపాయలుండేది. ఈ మధ్యే 93 రూపాయల మార్కును దాటింది. ఇప్పుడు 2025 కల్లా 95కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే మన రూపాయి విలువ నెమ్మదిగా ఎలా తగ్గుతూ వస్తోందో దీన్నిబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రూపాయి విలువ తగ్గడమనేది కేవలం కరెన్సీ మార్కెట్కి మాత్రమే సంబంధించిన విషయం కాదు. దీని ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్పై డైరెక్ట్గా పడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మన రూపాయి విలువ పడిపోతున్నప్పుడు విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ సంపాదించిన లాభాలను డాలర్లోకి మార్చుకుంటే వాళ్లకు తక్కువ వస్తుంది. అందుకే చాలామంది తమ పెట్టుబడులను అమ్మేసి డబ్బు వెనక్కి తీసుకెళ్లిపోతారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ఇండెక్స్లు పడిపోతాయి. ఒక నంబర్ 1635. ఈ ఒక్క నంబర్ చాలు రూపాయి బలహీనత మార్కెట్ను ఎంతలా భయపెట్టిందో చెప్పడానికి. రూపాయి పడిపోతోందన్న ఆందోళనలతో సెన్సెక్స్ ఒకే ఒక్క రోజులో ఏకంగా 1635 పాయింట్లు క్రాష్ అయింది. అంటే చూడండి, మార్కెట్ సెంటిమెంట్పై ఇది ఎంత నెగటివ్ ఇంపాక్ట్ చూపించిందో. ఈ ప్రభావం సెన్సెక్స్ పైనే కాదు, నిఫ్టీ కూడా భారీగా పడిపోయింది. అందరినీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే, ఒకే రోజులో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 18 లక్షల కోట్లు ఆవిరైపోయింది. రూపాయి విలువ మార్కెట్ను ఎంతగా శాసిస్తుందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, 95 అనే అంచనా గురించి చూసాం. మరి ఫ్యూచర్లో ఏం జరగవచ్చు? ఈ కథనం ప్రకారం భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఒక లుక్ ఏద్దాం. హెడ్లైన్ 95 గురించి చెప్తున్నా ఆర్టికల్లో మరో ముఖ్యమైన నంబర్ గురించి కూడా ప్రస్తావించారు. అది కేవలం ఒక అంకె కాదు, అదొక సైకలాజికల్ బ్యారియర్. ఒకవేళ దాన్ని దాటితే టెన్షన్ ఇంకా పెరగొచ్చు. ఆ వార్తా కథనంలోనే ఒక కీలకమైన మాట ఉంది. 100 దాటితేనే అసలు కంగారు మొదలవుతుంది. అంటే 95 అనేది ప్రస్తుత అంచనా అయితే, ఒకవేళ డాలర్తో రూపాయి విలువ 100 మార్కును దాటితేనే అసలైన ఆందోళన మొదలవుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. అది మన ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారే అవకాశముంది. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: 95 అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమేనా? రాబోయే రోజుల్లో రూపాయి ప్రయాణం 100 మార్కును కూడా దాటుతుందా? ఇది కేవలం ఆర్థిక నిపుణులకే కాదు, మనందరిపైన ప్రభావం చూపే ప్రశ్న.